కోట శ్రీనివాసరావు చాన్నాళ్ళుగా సినిమాలకు దూరంగా ఉంటూ ఉన్నారు. వయసు మీద పడడంతో నడవలేని స్థితిలో ఉన్నా కూడా 2 ఏళ్ల ముందు వరకు పలు చిత్రాల్లో కూడా నటించడం జరిగింది. చివరగా 2023లో వచ్చిన సువర్ణ సుందరి మూవీలో కనిపించారు. తర్వాత నుంచి పూర్తిగా ఇంటికి పరిమితమయ్యారు. అలాంటి ఈయన ఇప్పుడు టాలీవుడ్ సీనియర్ హీరో నరసింహం నందమూరి బాలకృష్ణ కలిశారు. ఇక ఈ యొక్క విషయాన్ని ట్వీట్ కూడా చేయడం జరిగింది. కోట శ్రీనివాసరావు గారితో ఈరోజు కోట బాబాయ్ని కలవడం చాలా సంతోషంగా ఉంది అంటూ బాలేబాబు ట్వీట్ చేయడం జరిగింది. అయితే ఈ యొక్క ఫోటో కోట శ్రీనివాసరావు పరిస్థితి చూసి సినీ ప్రేక్షకులు కంగారు పడుతూ ఉన్నారు. ఎందుకంటే సదరు ఫోటోలో కోట పూర్తిగా గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. పాదానికి కట్టుతో కనిపించారు. దీంతో ఏమైంది అని పలువురు నెటిజన్లు కూడా కామెంట్లు చేస్తూ ఉన్నారు. 1978లో వచ్చిన చిరంజీవి తొలి చిత్రం ప్రాణం ఖరీదుతో కోట శ్రీనివాసరావు కూడా నటుడిగా కెరియర్ ప్రారంభించారు. ఇక అక్కడి నుంచి వందల కొద్ది సినిమాల్లో విలన్ సహాయ పాత్రలు చేస్తూ ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళీ, దక్కిన భాషల్లోనూ పలు చిత్రాల్లో ఈయన నటించడం విశేషం. ఇక ఇప్పటికీ పాత సినిమాల్లో సీన్లు యూట్యూబ్లో చూస్తే అరే ఇంత మంచి నటుడు ఇప్పుడు ఇలా ఉన్నాడా అనిపిస్తుంది. కానీ ఆయన మాత్రం అనారోగ్య సమస్యల కారణంగా తనకు ఇష్టమైన నటనను దూరం పెట్టాల్సి వచ్చింది. ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క విషయం తెలుసుకున్న నరసింహం నందమూరి బాలకృష్ణ ప్రత్యేకంగా కోట శ్రీనివాసరావు ఇంటికి వెళ్ళి తనని కలిసి తన ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న విజువల్స్ సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి. అయితే తనతో కొద్దిసేపు ముచ్చటించి పలు మూవీ విషయాలకు సంబంధించిన ముచ్చట్లు కూడా వారు మాట్లాడుకున్నట్టు నెట్టింట్లో వార్తలైతే పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా నెట్టింట్లో తెగ వైరల్గా మారుతూ ఉన్నాయి.